ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. మొదటగా మేషరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి. 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చూడు జానకిరామ్. మేషరాశి వారి జాతకంలో ఆది దంపతులు వచ్చండి. శివుడు పార్వతి అలాగే రాధాకృష్ణుడు వచ్చినరు. చాలా వరకు అరుదైన జంట వారిది. ముందు తరాలకు వెనుక తరాలకు అన్ని తరాలకు మాత్రం శుభప్రదమైన యోగబలం వారిది. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మేషరాశి వారి జాతకంలో మాత్రం తలించిన పని కార్యం అనుకున్న పని అయ్యే అవకాశం ఉందండి. వారి జాతకంలో మాత్రం 11 స్థానంలో శని నడుస్తుంది. శని ఉన్న గురుబలం ఉందండి వారికి. ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం గృహ నిర్మాణం కలిగే అవకాశం ఉంది. అలాగే మాత్రం 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా శుభయోగం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా రుణ చిక్కులు కలుగుతాయండి. ఈ రాశి వారి జాతకంలో మాత్రం అశ్విన్ నక్షత్రం వారికి కేతు మహారదశ చాలా శుభప్రద యోగం ఉన్నదండి. అలాగే కృత్తికా నక్షత్రం వారికి మాత్రం రవి మహారదశ చాలా వరకు మంచి యోగం నడిచే అవకాశం ఉంది. స్త్రీలకు కూడా చాలా మంచిగా ఉంటుంది. వివాహమైన స్త్రీలు కావచ్చు, వివాహం కాని స్త్రీలు కావచ్చు, తప్పకుండా యోగాలు జరిగే అవకాశం ఉంది. వారికి శుభయోగాలు జరిగే అవకాశం ఉందండి. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం తిరుగు ఉండదు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోతాయి. వీరు చేయాల్సిన పూజ మాత్రం మేషరాశి వారు ఖచ్చితంగా మాత్రం శివపార్వతుల్ని పూజ చేయాలి, రాధాకృష్ణుని పూజ చేయాలి. చాలా శుభయోగం కలుగుతుందండి. వీరైతే శ్రీకృష్ణుడి కళ్యాణం చేయటం అలాగే శివపార్వతుల కళ్యాణం చేయటం కూడా చాలా మంచిది. కళ్యాణం అంటే 100 మందిని పిలిచి చేయటం కాదండి, మామూలుగా చేసినా కూడా నడుస్తుంది. భక్తితో 10 నిమిషాలు చేసినా కూడా నడుస్తుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో మాత్రం ఎంత ధనం వచ్చినా నిలబడదండి. 11 ఆదాయం ఉంది, 11 ఖర్చు ఉంది, సరి సమానం ఉంది వారి జాతకంలో. సాయం చేసేవారు 4 అయితే ఇబ్బంది పెట్టేవారు 3 రాశి ఉన్నది. కానీ వీరికి 9 నక్షత్రాలు సహకారం అయ్యే అవకాశం ఉందండి. 27 నక్షత్రాలు అని మాత్రం మిగతా నక్షత్రాల వారికి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జాతకంలో తులారాశి వారితో జాగ్రత్తగా ఉండాలి, కన్యారాశి వారితో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి జ్యోతిష్యంలో కుంభరాశి వారితో జాగ్రత్తగా ఉండాలి. అంటే శత్రువులు కాదండి, గ్రహపరంగా మాత్రమే దోషాలు వారికి. ఈ దోషాలు చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం, శనీశ్వరునికి ధ్యానం చేయటం, అలాగే మాత్రం కులదేవత ఆరాధన చేయటం చాలా వరకు ముఖ్యం. వారి పేరు మీద లేదా వారు ఏదైనా దేవతని కొలిచి ఉంటే తప్పకుండా పండగ చేయాలి. లేదా మాత్రం తీర్థయాత్ర అంటే వారు మొక్కుకున్న దేవుళ్ళు ఉండవచ్చు లిస్టులో, తప్పకుండా వెళ్ళి రావాలి. ఇప్పుడు చెప్పంగానే వెళ్ళి రావాలని ఏం లేదు. 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలల టైంలో కానీ వెళ్ళి వస్తే చాలా వరకు శుభయోగం కలుగుతుంది వారి జాతక బలానికి. అన్నదానం చేయాలి వీరి పేరు మీద. చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారు, ఎవరికి దొరకరు వీరి జాతక బలంలో. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో లక్కీ నెంబర్ 9 వస్తుందండి. అలాగే వీరికి మంగళవారం అనుకూలమవుతుంది. అలాగే 7వ నంబర్ కూడా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. అలాగే 3వ నంబర్ కూడా కలిసి వస్తుంది. గురువారం అలాగే సోమవారం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకానికి. వెండి బంగారం కలిసి రాదండి వీరి పేరు మీద. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బండి కలిసి వస్తుంది, వాహనం కలిసి వస్తుంది, భూమి కలిసి వస్తుంది, కుజమార్గ దశ. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు మాత్రం చాలా అనుమానంగా ఉంటారండి. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టరు, కానీ మాత్రం వీరి స్వభావమే అంతా. ఎవరినైనా సరే అనుమానంతో ఆలోచన చేస్తారు, ముందు జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంలో. దానివలన వీరికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటివారు కానీ బయటి వారు కానీ సరే 1కి 4 సార్లు ఆలోచన చేస్తారు. ఆవేశం చాలా ఉంటుంది. అలాగే వీరికి ప్రతిభ కూడా చాలా ఉంటుంది, ఆత్మవిశ్వాసం కూడా చాలా ఉంటుంది, ధైర్యం చాలా ఉంటుంది. ఇవన్నీ మించినాయనుకో మాత్రం మనిషికి మూర్ఖత్వం మొదలవుతుందండి. దానివలన ఇబ్బందులు వస్తే జాగ్రత్తగా ఉండాలి.
కానీ వివాహం చేయాలనుకునేవారు, చేసుకోవాలనుకునేవారు మాత్రం తిరుగు ఉండదు. వీరి జాతకంలో గృహ నిర్మాణం చేసేవారికి తిరుగు ఉండదు. గృహం కట్టడం కానీ, నిర్మించడం కానీ, లేదా రిపేర్ చేయడం కానీ, లేదా వాస్తు ప్రకారం మార్చుకోవడం కానీ, లేదా మాత్రం ఒక గృహం అమ్మి ఇంకో గృహం తీసుకోవడం కానీ, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ చిక్కులు, కోర్టు కేసులు, కుల పంచాయతీలు ఉంటే వీరు తప్పకుండా రాజీ చేసుకోవడం వీరికి మేలు ఉంటుందండి. నీదెంత నాదెంత అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం విదేశానం, ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు. కానీ మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం తప్పకుండా ఉన్నదండి. ఫిబ్రవరి మాసంలో వైద్యశాస్త్రంలో కలిసి వస్తుంది, అలాగే బోధన శాస్త్రంలో కలిసి వస్తుంది, కంప్యూటర్ రంగంలో కలిసి వస్తుంది, ఆర్టీసీ రంగంలో ఇబ్బంది వస్తుంది, మున్సిపాలిటీ రంగంలో ఇబ్బంది వస్తుంది, రెవెన్యూ రంగంలో కలిసి వస్తుంది, అలాగే బ్యాంక్ రంగంలో కలిసి వస్తుంది, అలాగే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ శాఖలో ఇబ్బందులు వస్తాయి, నీటిపారుదల శాఖలో ఇబ్బందులు వస్తాయి, అలాగే రోడ్ల భవనాల శాఖలో ఇబ్బందులు వస్తాయి, పంచాయతీరాజ్ శాఖలో కూడా ఇబ్బందులు వస్తాయండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు, ఈ శాఖలందరూ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం తప్పకుండా వీరికి మాత్రం బదిలీతో కూడిన ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వీరు కోరుకున్న చోట తప్పకుండా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి మీద చాలామంది కొలీగ్స్ కావచ్చు, పనిచేసేవారు కావచ్చు, వీరితో పాటు మంచిగా పనిచేసేవారు కావచ్చు, బాసులు కావచ్చు, అంటే వీరికంటే పై అధికారులు కావచ్చు, ఇబ్బందులు వస్తాయి. చాలా సంశయనం ఉండాలండి. సంశయనం అంటే ఓపిక ఉండాలి, ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారి స్వభావం ఏంటంటే మాత్రం ఖచ్చితంగా మాట ఇయ్యరు, ఇస్తే తప్పరు, మాట ఇయ్యరు, మడమ తప్పరు, మండి పట్టుదల చాలా ఉంటుంది. కానీ మాత్రం రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు. వ్యాపారస్తుల చూడాలంటే మాత్రం కూరగాయల వ్యాపారస్తులకు మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కానీ కిరాణా సరుకులకు, అలాగే ధనయోగం, ధాన్యయోగం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ విషయంలో కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. కానీ మత్స్య శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే లిక్కర్ అమ్మేవారికి, గ్యాస్ అమ్మేవారికి, డీజిల్ అమ్మేవారికి, అలాగే వీరికి జాతకంలో చూడాలంటే పెట్రోల్ అమ్మేవారికి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఇనుము రంగంలో వ్యాపారం చేసేవారు కూడా కలిసి వస్తుంది. స్టీల్ రంగం కానీ, ఇనుము రంగము కావచ్చు, వాహన వ్యాపారం కావచ్చు, కొత్తవి కావు పాతవి అయినా సరే, ఎలక్ట్రానిక్ రంగం సంబంధించిన వ్యాపారం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకానికి. కలిసి రాని వ్యాపారం అంటే మాత్రం తప్పకుండా వ్యవసాయ విషయంలో ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది కూడా తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా భూమాతకు మాత్రం ఆరాధన చేయాలి. భూమాతకు ఆరాధన ఎలా చేయాలని అనుకోవచ్చు, కానీ వారు ఉండే భూమిలో మాత్రం పొలంలో కావచ్చు, ఏదన్నా ఒక చిన్న పుట్టన్న ఉంటుంది, చెట్టన్న ఉంటుంది, ఖచ్చితంగా నిమ్మ చెట్టు ఉంటుందండి, వేప చెట్టు ఉంటుందండి. ఆ చెట్లకు మాత్రం పసుపు కుంకుమ రుద్ది మాత్రం ఖచ్చితంగా పూజ చేస్తే వారి మీద ఉండే దోషం తొలగిపోయే అవకాశం ఉంది. అదే చెట్ల కాడ ఏదైనా ఒక గుడి ఉంటుంది, ఎల్లమ్మ గుడి ఉంటుంది, మైసమ్మ గుడి ఉంటుంది, పోచమ్మ గుడి ఉంటుంది. అమ్మవారిని కొలవటం చాలా వరకు శుభయోగం ఉంటుంది. జల విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. బోరు బావి కావచ్చు, జల విషయం కావచ్చు, ఖచ్చితంగా వీరికి మాత్రం మార్గం పట్టుదల దొరుకుతుంది. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, జలం ఇంట్లో అయితే ఈశాన్య మూల, లేదా తూర్పు మూల, లేదా ఉత్తర మూల, ఉత్తర తూర్పు, దక్షిణ ఉత్తరం సైడ్ కూర్చున్న ఈశాన్యం, తూర్పు ఈశాన్యం తీయాలి. కానీ వ్యవసాయంలో అయితే 4 సైడు కుళ్ళనే ఉంటుందిగా, ఎక్కడ చేయాలని ఆలోచన చేస్తారు. వారు ఎక్కడ చేసినా ఏం పర్వాలేదండి. నీటు ఎక్కడ ఉంటుందో అక్కడే వారికి ఫలితం ఉంటుంది. అది ఇల్లు కాదు, అది ప్రపంచం అన్నట్టు. వ్యవసాయం అంటే ప్రపంచం అన్నట్టు. వారు ఎక్కడ చేసినా ఏం పర్వాలేదండి. నీరు ఎక్కడ వెళ్ళినా కూడా మాత్రం ప్రయత్నం చేయటం, 8 దిక్కులు చేయటం కూడా మంచిది. దానికి ఏం సందేహం అవసరం లేదు, డౌట్ అవసరం లేదు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ధన విషయంలో జాగ్రత్త ఉండాలి. వీరి జాతకంలో రుణ చిక్కులు చాలా ఉంటాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీలైతే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసి, మాస శివరాత్రి రోజు కావచ్చు, పౌర్ణమి రోజు కావచ్చు, ఏకాదశి రోజు కావచ్చు, సోమవారం కావచ్చు, ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. లేదా ప్రత్యేకమైన రోజు ఏదైనా ఫ్యామిలీతో సహా వెళ్ళాలనుకున్న మీ ఇష్టం, ఇద్దరు వెళ్ళాలనుకున్న మీ ఇష్టం, వెళ్ళి రావటం మంచిది. సాక్షి గణపతికి దర్శనం చేసి, అలాగే పాతాళ గంగమాతకు మొక్కి మునిగి అందులో
శివపార్వతుని మాత్రం పూజ చేయడం చాలా మంచిది. రుద్రాభిషేకం చేసి మంగళవారం రోజు నిద్ర చేసి రావటం మంచిది. ఆదివారం బయలుదేరి సోమవారం దర్శనం చేసి మంగళవారం నిద్ర చేసి రావటం విశేష ఫలితం ఉంటుందండి వీరి పేరు మీద. మహాశివరాత్రి అంటే సంవత్సరమే ఉన్నదని అనుకుంటారు చాలామంది, కానీ మాత్రం 12 నెలలు కూడా ప్రతి 12 నెలలు కూడా మహాశివరాత్రి లెక్కనండి. రేపు అమావాస ఉందనే టైంకి ఇవాళ మాత్రం మాస శివరాత్రి ఉంటుందండి. ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. చాలా వరకు మాత్రం వెళ్ళి వస్తే చాలా మంచిది. వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఇబ్బందులు మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.